సౌమ్యంగా మాట్లాడేటువంటి వ్యక్తులు. నేను ఏ రోజు కూడా పొరపాటున ఒక అనుచిత పదజాలాన్ని కానీ అటువంటి కార్యక్రమాన్ని కానీ నేను మీ వద్ద నుంచి నేను చూడలేదు. కానీ గతంలో మీ మీద, మీ కార్యకర్తల మీద, యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అర్ధరాత్రి డిటైన్ చేయడం, షుబ్లీ గారిని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం, మిమ్మల్ని పోలీసులు డిటైన్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సరే ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం చక్కగా పనిచేసుకుంటూ ఉంటే ఇగో ఈ రకమైనటువంటి రాచమర్యాదలు తప్పు చేసిన వాళ్ళకి జరుగుతున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్, ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ కంపేర్ చేస్తే మీకేమనిపిస్తుంది? సార్, ఇక్కడ ముందుగా నేను శర్మ గారికి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నానండి. మరి ఆయనకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అనాలో, లేకపోతే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని చెప్పేసి వారి మాటలను బట్టి అనాలో నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో ఆ రోజు నుంచి రాజకీయ, అంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే, అంటే రాజకీయ పార్టీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ మొదలైందో అప్పుడే రాజకీయ పరిభాష మారిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విధానం మారిపోయింది. చట్టాలని ఉల్లంఘించడం కావచ్చు, చట్టాలంటే కోర్టు చెప్పినా కూడా వినకుండా ఇది చేయడం కావచ్చు, ఏదైనా సరే ఈ రోజున వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు అంటే ఖచ్చితంగా వైసీపీ వారు, ఆ వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మాలాంటి వారు ఖచ్చితంగా మేము చెప్తా ఉంది. ఎందుకంటే ఇందాక మీరు మాట్లాడేటప్పుడు రంగనాయకమ్మ గారి గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. వాస్తవంగా ఈ రోజున వీళ్ళు పెడబొబ్బలు పెడుతున్నారు. ఈ రోజున వీళ్ళు పెడబొబ్బలు ఏం పెడుతున్నారండి? ఈ రోజున అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. అసలు చాలా దారుణంగా వీళ్ళు కక్ష కట్టి మా మీద ఇది చేస్తున్నారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారని చెప్పేసి అంటే ఒకవైపు ఆ కూలీ మీడియా సాక్షిలో అయితే మరీ దారుణంగా 260 మందిని అరెస్ట్ చేశారు. కింద దాన్ని పోస్ట్ చూసినా సరే అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అని చాలా దారుణంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే నిజంగా ఈ రోజున వారి యొక్క దిగజారిన పరిస్థితి చూసినట్లయితే చాలా బాధేస్తుందండి. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ రోజున సోషల్ మీడియాలో అని చెప్పేసి అనేసరికి అసత్య ప్రచారాలు అంటే సరే వాళ్ళ పార్టీని ఇది చేసుకోవడం కోసమో, లేకపోతే అవతల వాళ్ళ మీద బురద చల్లడం కోసం అసత్య ప్రచారాలంటే కొంతవరకు ఇదిగానే ఉంటదేమో గానీ, ఈ రోజున ఈ సోషల్ మీడియాలో వారు వాడే భాష చూసినట్లయితే కనుక ఇందాక పేర్లు కూడా ప్రస్తావించారు. ఈ వర్రా కావచ్చు, అలాగే ఇంటూరి కావచ్చు, అలాగే శ్రీరెడ్డి కావచ్చు, పంచ్ ప్రభాకర్ కావచ్చు, వాళ్ళు మాట్లాడిన భాష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం వారు మాట్లాడిన భాష మేము మర్చిపోయామా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా, ఒక తెలుగు జాతి బిడ్డలుగా మేము మర్చిపోలేదు. ఆ రోజున ఎక్కడ ఏదైనా సోషల్ మీడియాలో మనం ఇది చేసినట్లయితే ఈ ముఖాలు ఎప్పుడైతే కనిపించాయో అప్పుడే వెంటనే పక్కన పిల్లలు ఉంటే ఆ టైంలో వాళ్ళ వీడియోని మనం మ్యూట్ లో పెట్టాల్సిన పరిస్థితి ఇదైంది. ఈ రోజున వాళ్ళే ఏమైనా మాట్లాడారా అంటే మరి వాళ్ళ పైన ఉన్నటువంటి, మరి ఇందాక పేర్లు కూడా చెప్తారు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజారెడ్డి కావచ్చు, సో ఇలాగా అన్ని నెంబర్ ఆఫ్, అంటే వాళ్ళ మినిస్టర్లు కావచ్చు, వాళ్ళ శాసనసభ్యులు కావచ్చు, దానికిపై ఇంకా దానికి దారుణంగా సాక్షాత్తు గత అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కొన్ని సున్నితమైన అంశాల్ని కొన్ని సందర్భాల్లో ఈ పోలీసు యొక్క ఈ సమావేశాల్లో కూడా భావోద్వేగాల్ని రెచ్చగొట్టే విధంగా, అంటే పట్టాభి గారు చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారండి. ఆయన ఒక సందర్భంలో బోషిడికి అంటే ఆయన దానిని వివరంగా ఏ విధంగా చెప్పారంటే నిజంగా ఆ రోజున అంటే భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ఒక సీఎం ని బోషిడీకే అన్నారు. బోషిడీకే అంటే లంజా కొడక అంటే దయచేసి మనం వద్దు సార్, వద్దు ఆ పదాలని ఉపసంహరించుకోండి దయచేసి మాట్లాడొద్దు. అదే గుర్తు చేస్తున్నా. ఓకే గుర్తు చేస్తున్నా. సో అదండి, అది దారుణం. ఆ రోజున మరి వాళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు వాళ్ళ మీద కేసులు శుక్రవారం నాడు సాయంత్రం వెళ్ళడం, లేకపోతే శనివారం, అంటే వాళ్ళకి కనీసం కోర్టులు కూడా ఇది చేసుకోనికుండా వాళ్ళు తీసుకెళ్లడం, లోపల కూర్చోబెట్టడం, అంటే మిగతా వాళ్ళు కూడా అంటే ప్రజల సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నోళ్లని ముగించాలని చెప్పేసి దారుణంగా అయితే వాళ్ళు ఇది చేశారు. కాబట్టి ఇందాక నేను చెప్పిన మాట, నీవు నేర్పిన విద్య నీరజాక్ష నాలో, లేకపోతే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నారని చెప్పేసి నాలో అర్థం కావట్లేదు అన్నది అందు గురించి. ఈ రోజున వాస్తవంగా అంటే చంద్రబాబు నాయుడు గారు అనేసరికి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా ఆయనకి పేరుంది. ఎస్,
ఆయన ఒక మంచి పరిపాలన అందించగలిగినటువంటి నాయకుడు. ఈ రోజున ఇప్పుడు కూడా ఆయన పరంగా ఏనాడు కూడా మేము కక్షపూరితటువంటి రాజకీయాలను చూడలేదు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం కావచ్చు, తీసుకున్న నిర్ణయాల పరంగా కావచ్చు, కొన్ని వాటిలో విభేదించొచ్చేమో కానీ కక్షపూరిత రాజకీయాలు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఏనాడు చేయలేదు. ఎందుకంటే నిజంగా వెళ్ళి కక్షపూరితంగా ఇది చెయ్యాలనుకుంటే ఈ రోజున కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉండేవారండి? ఒక ముఖ్యమంత్రిని సాక్షాత్తు అంటే ప్రతిపక్ష నేతని, అలాగే కొన్ని సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు తన ముఖ్యమంత్రి కొనసాగిన వ్యక్తిని ఏ విధంగా నంద్యాల సభ అయిన తర్వాత ఏ విధంగా అర్ధరాత్రి పూట ఆయన అరెస్ట్ చేశారో మేము చూడలేదా? అలాగే రఘురామకృష్ణరాజు గారు మరి మీడియా వేదికగా ఆయనలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ప్రశ్నిస్తుంటే ఆయన మీద 3rd డిగ్రీ ఏ విధంగా ప్రయోగించాలో చూడలేదండి. అలాగే అచ్చెన్నాయుడు గారిని ఆయన ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి కూడా మరి అంటే ఇంటి గోడలు దూకి వెళ్లి ఆయన అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, తీసుకొచ్చిన విధానం కావచ్చు, గుంటూరు హాస్పిటల్లో మళ్ళా ఆ చికిత్స అనేటువంటిది అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఈ రోజున వీళ్ళు మర్చిపోయారేమో. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారంటే ప్రజలు అనేటువంటిది చాలా తొందరగా మర్చిపోతారు. ఈ రోజున ఏంటంటే ఏం జరిగింది, ఇన్ని ఇన్సిడెంట్లు తీసుకొచ్చారు కాబట్టి మీరు ఇంకొక 2-3 మీకు గుర్తు చేస్తా అంటే సబ్జెక్ట్ మనం కరెక్ట్ గానే వెళ్తున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే గతంలో జరిగినటువంటి పరిపాలనలో పోలీసుల పనితీరు అంటే అందరూ కాదు కొందరు ముఖ్యంగా ఏ విధంగా వ్యవస్థలను ఉపయోగించుకున్నారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి కార్యకర్తలు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే గతంలో మాకు ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చారో వాళ్ళకు కూడా అదే జరగాలి, ఎందుకు జరగడం లేదు అన్నటువంటి ఒక ప్రశ్న వస్తుంది. బట్ చట్టపరంగా న్యాయపరంగా ఇందాక శర్మ గారు చెప్పినటువంటి పాయింట్ లో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకి ఒక పోలీస్ అధికారి కారణం, కిరణ్ కుమార్ అనేటువంటి ఒక దళిత బిడ్డ హత్యకి లేదా ఆ రోజు జరిగినటువంటి దానికి ఒక అధికారి కారణం. అట్ ద సేమ్ టైం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే ఇదే పోలీస్ అధికారులు రాచ మర్యాదలతో ఆయనకి బెయిల్ వచ్చేలా చేసి ముఖ్యమంత్రి గారితో ఆనాటి ముఖ్యమంత్రి గారి భద్రతా వలయం మధ్యలో ఉండి తిప్పి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఈ రోజు కూడా అదే పోలీసు వ్యవస్థలో ఎవరైతే ఈ కేసుల్లో నిందితులున్నారో వాళ్ళకు కూడా అదే రాచ మర్యాదలు జరుగుతున్నాయి అన్నటువంటిదే ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రశ్న అయితే ఉందో దీనిలో చాలా వరకు అయితే